క్రితమే బర్డ్ ఫ్లూ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక ఆ మధ్య కోణంలో మళ్ళీ చికెన్ తినడం తర్వాత ఈ కోళ్ళు మంచిగానే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కానీ చంప కింద నీరులా సైలెంట్గా బర్డ్ ఫ్లూ అక్కడక్కడ వస్తూనే ఉంది. మొన్నటిదాకా నల్గొండ ఒకరోజు, నగరికల్ ఒకరోజు, తర్వాత ఈరోజు హైదరాబాద్లో అయితే బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఈ అబ్దుల్లాపూర్ మేటలో డేంజర్ వైరస్ మృత్యువాత పడ్డ వేల కోళ్ళు పూడ్చిపెట్టిన వెటర్నరీ సిబ్బంది చౌటుపల్ ఫామ్లోనూ బర్డ్ ఫ్లూ కేసులో శాంపిల్ సేకరిస్తున్న అధికారులు భారీగా కోళ్లను చంపేందుకు ఇక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్రంలోని మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఇప్పటికే ఏపీని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలంగాణలోని తన ప్రభావాన్ని చూపుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట పరిధిలోని బాటసింగరంలోని పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ పౌల్ట్రీ సామర్థ్యం 36,000 కోళ్లు కాగా ఇప్పటికే అక్కడి వేలాది కోళ్లు మృతి చెందాయి. తాజాగా మరో 17,000 కోళ్లను పూడ్చివేసినట్లు రంగారెడ్డి జిల్లా పశు వైద్యశాలలో సమర్థక శాఖ అధికారి డాక్టర్ బాబు వేరు తెలిపారు. మొత్తానికైతే ఇక ఈ ఎండాకాలంలో చికెన్ కు దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఏదైనా ఇప్పుడున్న ఈ వేడిలో కావచ్చు, తర్వాత ఈ ఎండాకాలంలో మాత్రం చికెన్ కు దూరంగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాము.